ఆర్ఎంపీల ఆధ్వర్యంలో గ్రామసభ. గత కొద్ది రోజులుగా ఆర్ఎంపీ గ్రామీణ వైద్యులు విస్తృతంగా గ్రామసభలు నిర్వహిస్తున్న విషయం విదితమే. గత 50 ఏళ్లుగా వీళ్లకు చట్టపరమైన భద్రత కలిగించాలని, ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపునివ్వాలని కోరుతున్నారు. 2008లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 429 జీవో ఇచ్చినా అది పరిపూర్ణంగా అమలు జరగలేదని వాళ్లు తెలియజేశారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మాట ఇచ్చినా ఇంతవరకు అమలు జరగలేదని వాళ్ల మనోభావాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా వినూత్నంగా ప్రజల్లోకి వెళ్లి ప్రజలను ప్రశ్నిస్తూ గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుల ఆవశ్యకత ఉందా అనే అంశంపై విస్తృతంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నిన్న రాత్రి పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో గ్రామ ప్రజల మధ్య గ్రామ సభను నిర్వహించారు. ఈ సభకు ఆర్ఎంపీ వైద్యుల రాష్ట్ర ఫెడరేషన్ సలహాదారులు ఐఎంఏ డాక్టర్ ఎన్ఎల్ రావు మరియు ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జంగం జోషి, గ్రామ పెద్దలు, వివిధ సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ఆర్ఎంపీ అధ్యక్షుడు ర్యాలీ అప్పారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ సభాధ్యక్షులుగా డాక్టర్ ఎన్ఎల్ రావు ప్రజల ఉద్దేశించి, ఆర్ఎంపీ వైద్యుడు మీ ఊరికి అవసరమా? అతను మీకేమైనా ఉపయోగకరంగా ఉన్నాడా? ఉంటే కొన్ని విషయాలు తెలియజేయండి. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఆర్ఎంపీ వైద్యులకు మీరు వైద్యము చేయనక్కరలేదు అంటే మీ స్పందన ఏమిటి అని ప్రశ్నలు గుప్పించారు. ప్రజలు స్పందిస్తూ ఆర్ఎంపీ వైద్యుడి యొక్క ఆవశ్యకత వారు ఈ విధంగా తెలియజేశారు. స్థానిక క్రైస్తవ సంఘ నాయకుడు జాన్ విక్టర్ మాట్లాడుతూ, ఆర్ఎంపీ సేవలు మరవలేనివి. ఏ సమయంలో పిలిచినా దగ్గరకు వచ్చి వైద్యం చేసి ప్రాణాల్ని కాపాడేవారు. ప్రథమంగా వారు ఖచ్చితంగా ఊర్లో ఉండాలి. వారి కోసం ప్రభుత్వం వ్యతిరేకంగా ఆలోచించకుండా పాజిటివ్గా వారికి స్పందించాలని ఈ సందర్భంగా కోరారు. గ్రామ పెద్ద లక్ష్మణరావు స్పందిస్తూ, వారు గ్రామంలో ఉండబట్టే ఎంతో మంది బ్రతుకుతున్నారని, కరోనా సమయంలో ఇళ్లల్లోకొచ్చి వైద్యం చేసి ఎందరైనా హాస్పిటల్ బారిన పడకుండా కాపాడారని, ఇలాంటి వారిపై ఏ చర్యలు జరగకూడదని కోరారు. గ్రామంలో ముసలి తాత స్పందిస్తూ, నాకు ఆయాసం, ఎప్పుడు చేస్తానో నాకే తెలియదు. ఇప్పటి వరకు బతుకున్నానంటే ఈ గ్రామీణ వైద్యుడు చలవే. ఏ ప్రభుత్వం నన్ను ఆదుకోవడం లేదు. కనీసం వీళ్ళని ఆదుకుని వీళ్ళ ద్వారా ఇంకా మంచి సేవలు అందిస్తే బాగుంటుందని కోరారు. ఇలా గ్రామంలో మంచి పేరు ఉన్న గ్రామీణ వైద్యులను ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుందని, ఎందరికో మంచి సేవలు మేము అందించగల అవకాశం ఉంటుందని వ్యవస్థాపాధ్యక్షుడు జంగం జోషి కోరారు. ఈ కార్యక్రమంలో జోనల్ కార్యదర్శి శ్రీమతి ఎన్ సుగనేశ్వరి, ఈ సంఘ గౌరవ అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు, ఉపాధ్యక్షులు అల్లాడ త్రినాథరావు, స్థానిక ఆర్ఎంపీ వైద్యులు ప్రసాద్, మీసాల వెంకటరమణ, కెఎస్ నాయుడు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామ సభకు ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ మరొకసారి సభాముఖంగా ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం అంటే ఆర్ఎంపీ డాక్టర్ల 6 జిల్లాల యూనియన్ నుంచి మిమ్మల్ని ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఆహ్వానించాం. మరి ఇక్కడ వేదికను అలంకరించినటువంటి మా పెద్ద ఆయన డాక్టర్ గారు, వారు ఎన్ఎల్ రావు గారు, అలానే ఈ వ్యవస్థకి గౌరవ అధ్యక్షులైనటువంటి మమ్మల తిరుపతిరావు గారు, అలాగే ఈ సంస్థకి మరి కార్యదర్శిగా పనిచేస్తున్న మహిళ గారు సుగనేశ్వరి గారికి, అలాగే మా పాస్టర్ గారు, ఎంతమందికో సేవలు అందించిన పాస్టర్ గారు వారు జాన్ విక్టర్ గారికి, మా విజయనగరం జిల్లా నుంచి విచ్చేసినటువంటి అల్లాడ తిరునాథరావు గారికి, గ్రామ పెద్ద అయిన లక్ష్మణరావు గారికి, అలాగే మా గ్రామీణ వైద్య సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నన్ను అమెరికా డాక్టర్ అంటారు. మీ కృష్ణాపురం పద్మనాభం చుట్టుపక్కల నుంచి వస్తుంటారు. 40 ఏళ్ళ నుంచి ఎక్కువ మందికి నేనే వైద్యం ఆపరేషన్ గట్రా చేస్తుండేవాడు. నా దగ్గర పనిచేసిన వాళ్ళు చాలామంది పనిచేశారు. మధు అని మధ్యలో పెట్టాడు డాక్టర్, చచ్చిపోయాడు. ఆ మధు నా దగ్గరే చేశాడు. ఇక్కడ విషయం అంటే అర్థం చేసుకోండి. ప్రభుత్వం చెప్పట్లా. ప్రభుత్వానికి ఏం కావాలంటే ప్రజలు సుఖంగా ఉండాలి. ఏ ప్రజలు సుఖంగా ఉంటే ఏది కావాలంటే ప్రభుత్వం దాన్ని మూగొడుతుంది. మీ వల్ల బాగుందా, గవర్నమెంట్ డాక్టర్లు ఉన్నా లేకపోయినా మీరు ప్రజలను బతికిస్తున్నారు, మేము సర్టిఫికేట్లు ఇస్తాం, గుర్తింపు ఇస్తాం అని ఇప్పటికీ 7 రాష్ట్రాల ప్రజలు గుర్తింపు ఇచ్చారు వీళ్ళకి. ఫస్ట్ గారు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అస్సాం,
ఆవిడ కర్ణాటక, కేరళ, చివరికి మన తెలంగాణ, వీళ్ళందరూ గుర్తింపు ఇచ్చారు. చేసుకోండి హ్యాపీగా అని చెప్పి. వాళ్ళు తప్పు చేశారనుకోండి, మీరే నిలదీస్తారు. మీరు ఫిల్టర్ కట్టుకుంటారా లేదా తప్పు చేస్తే? కాబట్టి ప్రభుత్వానికి ఏం పని లేదు. సో కానీ ఇప్పుడు నేను ఈ పల్లెటూరులో డాక్టర్లు వచ్చిన తర్వాత నాకు పేషెంట్లు ఎవరు రావట్లా. నేను అంతా కలిపి రోజుకి 500 కూడా సంపాదించట్లా. దానికి ఇంజక్షన్ చేయి, ఇక్కడ కట్టు, గ్లూకోజ్ పెట్టు, ఆ తర్వాత నువ్వు తీసుకురా, ఏం పర్వాలేదని చెప్పి నేను ఆయనకి వైద్యం చెప్తున్నా. ఈ వీడియో కాలు, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అసలు ప్రాణాలు పోయే వ్యక్తిని కూడా కాలు చేయి పడిపోయినా వీళ్ళు ఇళ్లకాడే ఉండి మాబోటాల సలహాలు తీసుకుని బ్రహ్మాండంగా వైద్యం చేస్తున్నారు, ప్రాణాలు నిలబడుతున్నారు. అట్లాంటప్పుడు లక్షలు పిండుకుని ఒకవేళ మీరు ఇవ్వలేకపోతే వైద్యమే చేయకుండా దేవుడిలాగా మనం అనుకునే డాక్టర్లు ఇవాళ రాక్షసుల్లాగా మారినట్టుగా డబ్బు లేకపోతే పో అని ఏమీ కాకుండా చెప్తున్నారు అని అంటే, ఈ మారిన పరిస్థితుల్లో వాళ్ళ కాలం మారింది. ఇప్పుడు మీకు కావాల్సింది గొప్ప డాక్టర్లా ఇంటికి వచ్చి ఏదో ఒకటి చేతనైన వైద్యం చేసి, చేత కాకపోతే మాబోటాల దగ్గర సలహా తీసుకుని మంచి వైద్యుని ఇంటికాడ అందించేవాళ్ళు వీళ్ళు కావాలా తెలుసుకోవాల్సింది మీరు. అందుకోసం వచ్చాం. వాళ్ళ గురించి చాలా మాట్లాడాను. మాట్లాడవలసింది అసలు మీరు అన్నమాట, నేను కాదు. మన కరోనా వచ్చింది, కోవిడ్. 3 సంవత్సరాల పాటు జనాలు బిక్కుమంట జీవితం గడిపారు. 3 సంవత్సరాలు చనిపోయారు. మనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా పెద్ద దేశాల్లో అక్కడ కూడా చచ్చిపోయారు. జనాలకి ఈ జబ్బే అర్థం కాల. అట్లాంటప్పుడు డబ్బున్నాడల్లా పట్టణం వెళ్ళారు, 30-40 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు, అక్కడ చచ్చిపోయారు. అంటే 30 లక్షలు ఖర్చు అయింది, 80 లక్షలు ఖర్చు అయింది, అక్కడ కూడా చచ్చిపోయారు. అక్కడ చచ్చిపోయాడో తెలియని ఈ యొక్క విపత్కర రోజుల్లో కేవలం ఈ పల్లెటూరు డాక్టర్ ఆర్ఎంపీ మాత్రమే పల్లెటూరు వాళ్ళని బ్రతికించి దేవుడి కింద మారాడు. నేను ఏ ఊర్లో అడిగినా కూడా వాళ్ళందరూ ఇదే చెప్తున్నారు. ఇప్పుడు కూడా మీరు మాట్లాడండి, పాస్టర్ గారు మాట్లాడు, వీళ్ళని దేవుడు అనే పౌడొద్దు, ఏమి మీరు ఎక్స్ట్రా చెప్పవద్దు, ఉన్నదే చెప్పండి. మంచి జరిగితే మంచి చేశారండి, లేదా లేదు అలా చెప్పండి. మీ మద్దతు కనుక వాళ్ళకుంటే తప్పనిసరిగా మేము పోరాటం చేసి మనం విన్నాము. గత కరోనా కాలంలోనూ అంతకు ముందు ఇప్పుడు కూడా పిలిస్తే పలికే డాక్టర్స్ ఎవరైనా ఉన్నారు అంటే మన గ్రామీణ వైద్య సేవకులుగా ఉంటున్న డాక్టర్స్ మాత్రమే. ఎందుకంటే నాకు మరి గత 40 సంవత్సరాలు పైబడి ఈ పరిసర ప్రాంతాల్లో ప్రజలతో మరి ఎక్కువగా మరి తిరుగుతూ మీ మధ్యలో మీతో పాటు ప్రతి డాక్టర్స్ ఎంతో మనకి సేవలు అందిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఎంతో మందిని బ్రతికిస్తున్నారు, ఎంతో మందిని. అది మనకు తెలియదు, ఎందుకంటే మనం అనుకోకుండానే మనం లక్షలు ఖర్చు పెట్టినప్పుడు, 1000 ఖర్చు పెట్టినప్పుడు అక్కడ హాస్పిటల్ అప్పుడు తిరిగి మనం ఏదో గొప్పగా అనుకుంటాం. కానీ మనం 10 రూపాయలతో లేక 100 రూపాయలతో 50 రూపాయలతో మన డాక్టర్స్ మన దగ్గర నుంచి ఆశించడం కాదు, కానీ వారు చేయాల్సిన సేవలకు ఆర్ఎన్బి డాక్టర్కి అందరికీ మా నమస్కారములు. ఈ సభలో వచ్చిన పెద్దలకి, చిన్నలకి, ఆడవాళ్ళకి, అక్కలకి, చెల్లెలకి అందరికీ మా ధన్యవాదాలు. అంటే ఇక్కడ మన విలేజ్ గ్రామంలో ఇక్కడ ఈ పల్లెటూరులో ఉన్న ఆర్ఎన్బి డాక్టర్లు ఇక్కడ ఉన్న పేద ప్రజలకి సమయానికి ఆదుకుంటుండ్రా లేదా, వైద్యం చేస్తుండ్రా లేదా అన్ని విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చామని పెద్ద డాక్టర్లు వచ్చి మనకి ఇప్పుడు ఏం చెప్తారని అంటుండ్రు. కాకపోతే దయచేసి, ఎందుకంటే సార్ మాకు మాట్లాడమంటే కానీ మాకు చదువు లేదు, సంస్కారం లేదు. దాదాపు పద్మనాభం మండలానికి విశాఖపట్నం 42 కిలోమీటర్లు, తగరపొలస 15 కిలోమీటర్లు,
అలాగే ఇక్కడికి విజయనగరం 16 కిలోమీటర్లు ఈ మధ్యలో మేము ఉన్నాం సార్. అయితే ఇప్పుడు ఆనందవాడలో మందుల షాప్ ఉంది, మధ్యలో 2 మందుల షాపులు ఉన్నాయి, రెడ్డిపల్లిలో ఉన్నాయి, పద్మనాభగూడలో ఉంది, అలాగే పద్మనాభ సెంటర్లో ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు లేదు సార్, లేవు. లేని పరిస్థితిలో ఇప్పుడు ఈ అప్పారావు డాక్టర్ గారు ఈరోజు మా పద్మనాభ వచ్చారు. వాళ్ళ నాన్నగారు మాకు బాగా గురువు గారండి. ఒకప్పుడు నేటి వైద్యాలు చేశారు, ఇంగ్లీష్ మందులు ఇచ్చారు, ఎంతో పేద ప్రజలు బతికించారు, బాగుపరిచారు. తర్వాత ఇక్కడికి ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఈ ఆర్ఎన్బి డాక్టర్ గారు ఇప్పుడు వీళ్ళందరూ మన డాక్టర్ గారు. ఇప్పుడు మన మేసాల రామన్ గారు ఉన్నారండి. అతను నాకు దాదాపు నా వయసు 1965 అండి. ఇప్పుడు నా వయసు 68 సంవత్సరాలు సార్. అయితే నాకు అప్పుడు పెళ్లి కాలేదు. మన మేసాల రామన్ గారికి కూడా పెళ్లి కాని టైంలో నిజంగా ఈరోజు ఈ కోవిలు కట్టుకొని గుడి కట్టుకొని ఇక్కడ ఇంతమంది పేదలు బతుకుతున్నాం. నాకు ఎక్కువగా నాకు ఆరోగ్యం బాగోలేదు, మాట్లాడలేను. ఒక్క 5 నిమిషాలే నేను మాట్లాడలేదు అంటే నా ఊపిరి ఆగిపోతుంది. ఓకే చెప్పు. నా అవకాశం అంతా నా హౌస్ అప్పారా డాక్టర్ గారి చేత ఉంది ఇప్పుడు 7 సంవత్సరాలు బట్టి. ఆయన లేకపోతే నేను ఏ టైం పోతానో తెలీదు. ఇప్పుడు మాట్లాడుతూ పోతాను, తింటా మాటలు ఉంటాను, పోతాను, నాకే తెలియదు. ఇది యథార్థం. అప్పారా గారు డాక్టర్ గారే నాకు దేవుడు. తర్వాత సంగతి ఉండొచ్చు, అందరూ కూడా డాక్టర్లు ఉండొచ్చు. కానీ నాకు ఆపద పిలిచేటప్పుడు, ఫోన్ చేసేటప్పుడు, అర్ధరాత్రినప్పుడు కూడా ఆయన ఇంటికి వెళ్ళిపోయినా పెంట నుంచి బైక్ వేసుకుని నా దగ్గరికి వచ్చి వైద్యం చేస్తున్నారండి. నేను తింటా చచ్చిపోతాను, నడుస్తా చస్తాను, కూర్చొని చస్తానో నాకు తెలీదు. కావాలంటే ఇప్పుడైనా కూడా ఎవరైనా చూడవచ్చు తనిఖీ చేసి. వాళ్ళు వద్దంటే అప్పుడు ఏడ్ చేస్తాం, వాళ్ళు వద్దు చెయ్యొద్దంటే అప్పుడు ఏడ్ చేస్తాం. ఎవరు వద్దంటారు? ఎవరు వద్దనరు? గవర్నమెంట్ వద్దంటారు. వాళ్ళకి ఇచ్చేసేలాగైతే వాళ్ళ ఇష్టమే. నేనే అడ్డం పడతానయ్యా నాకు. అవునండి. ఇప్పుడు డాక్టర్ గారు పెద్ద డాక్టర్ గారి దగ్గరికి కంపెనీ వెళ్ళలేకపోతే మరి అసలే ఇప్పుడు ఈ లోకల్ డాక్టర్లే మాకు దేవుడు. ఆ క్షణానికి అన్నీ చూడడానికి, ఏది చూడడానికి. నాకైతే మా కుటుంబ సభ్యులకు అయితే మా ఆనందపురం డాక్టర్ గారు, రమణ డాక్టర్ గారు నాకు బతికించారు. ఈ రెల్లిపేట మొత్తం కాలనీ ఇదంతా తిరుగుతారు. అక్కడి నుంచి ఉన్న డాక్టర్లు అందరిలోనే. మరి అందరికీ వాళ్ళు ఉంటేనే మీ దగ్గరికి వస్తాం బాబు. ముందర వాళ్ళే మాకు బతికిస్తాను, తర్వాత మీ దగ్గరికి. మరి మీరు ఎక్కడో ఉన్నారు, మీరు రాలేము కదా. మీరు ఇప్పుడు మాత్రం ఈ ఆర్ఎంబి డాక్టర్లు అందరూ ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ మాత్రం ఇప్పటికి బతికిస్తాను రాళ్ళు. ఎంతో పెద్దదైతే మీ నాటో దగ్గరికి వస్తాను. మరి అంతే. మరి ఏదైనా ఏది చేయడానికని గప్పుకుంటాం. వీళ్ళు డాక్టర్లు అందరూ ఈ చెట్టు కింద నిరాహార దీక్ష అని దీక్షలు చేస్తాం కదా, పెడతాం కదా. అలా దీక్ష చేశారనుకో, నువ్వు కూడా ఇలా పక్కన కూర్చుంటావా? వాళ్ళకి ఇచ్చేదాకా నేను దీక్ష చేస్తానని మరి కూర్చోవాలి బాబు. మా ప్యానల్ నిలబెట్టేవాళ్ళు మీ దగ్గర రాలేము కదా బాబు. కాబట్టి మేము ఇప్పుడు మీరు ఎక్కడున్నా మీరు బాగా